పక్కకు తప్పుకోండి, బీసీవై దూసుకొస్తోంది. ఓవైపు ఏపీ రాజకీయాలతో తలమునకలు, మరోవైపు తెలంగాణ పరిస్థితులపై ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లో బీసీవై పార్టీకి పెరుగుతున్న ఆదరణ. తెలంగాణ కోసం సెపరేట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న శూన్యతను భర్తీ చేయడానికి బహుజన ఆకాంక్షలే అజెండాగా ఏర్పడిన బీసీవై పార్టీ సరైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. దశాబ్దాలుగా పాలించిన ప్రధాన పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయి తప్ప అధికారంలో సరైన వాటా కల్పించలేదు. ఈ నేపథ్యంలో అధికారంలో బహుజనుల వాటా అనే నినాదంతో బోడే రామచంద్ర యాదవ్ నేతృత్వంలోని బీసీవై పార్టీ ప్రజల్లోకి దూసుకుపోతోంది. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత, కాంగ్రెస్ హామీల అమలులో జాప్యం వంటి పరిణామాలు బీసీవై పార్టీకి కలిసి వస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీల ఐక్యత ద్వారానే సామాజిక తెలంగాణ సాధ్యమని బీసీవై పార్టీ బలంగా నమ్ముతోంది. ముఖ్యంగా యువత, నిరుద్యోగులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు ఈ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి గ్రామ స్థాయి నుంచి బలోపేతం కావడం ద్వారా సంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి సామాన్యులను అసెంబ్లీకి పంపడమే లక్ష్యంగా బీసీవై పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సమాన అవకాశాలే పునాదులుగా ఉన్న తెలంగాణ బీసీవై పార్టీనే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి అసలైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలవబోతోంది. ఇక్కడ బీసీవై పార్టీ లక్ష్యం ఒక్కటే: తెలంగాణలో 90% ఉన్న బహుజనులకు రాజ్యాధికారంలో వాటా దక్కాలన్నదే పార్టీ ప్రధాన సిద్ధాంతం. అందుకే గ్రాస్ రూట్ పాలిటిక్స్ చేస్తోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి భిన్నంగా క్షేత్రస్థాయిలో ఉన్న బలహీన వర్గాల నాయకత్వాన్ని ప్రోత్సహించడంపై ఈ పార్టీ దృష్టి సారించింది. దీంతోపాటు సోషల్ మీడియా వేదికగా యువతను ఆకర్షిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది బీసీవై. తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ను భర్తీ చేసేందుకు ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకే లక్ష్యంగా బీసీవై పార్టీ పావులు కదుపుతోంది.